హాయ్ అండి, మీ అందరికీ ఎలా బాగున్నారా? అయితే చాలా బాగున్నామండి. మొన్నటి రోజున అయితే ఇంకా మా చిన్న అత్తలు దీని వాళ్ళు అయితే విజయవాడ వెళ్తున్నారని చెప్పేసి మేము అప్పటికప్పుడుకి ఇంకా అనుకున్న పని దగ్గరికి అయితే వెళ్ళాం కదండి. వినకుండా వెళ్ళి మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. ఇంకెందుకంటే చిన్న పని మీద వచ్చామండి, రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి. అయితే బాగా అయితే కొంచెం కానీ వచ్చేయాలని కాడికి ఆడికి తిరుగుతూ ఉన్నాడు. మా వచ్చి కూడా గంట అవుతుంది. ఇప్పుడు నా బాబు ఏడుస్తుంటే నిద్ర కూర్చుతూ ఉన్నాను. మైందా జ్వరం తగ్గిందా? ఏం తింటున్నా? పాలు బ్రెడ్ అయితే తింటా ఉన్నాడు మహేందర్. హుషారుగా ఉందగా? పొద్దుటి నుంచి ఏం తిన్నాడు దీనా? ఇడ్లీ అయినా జావు కాసారా? బ్రెడ్ పెట్టు, తిని పడుకో. మాకు షలాగ్గా అటు ఇటు తిరుగుతూ ఉండు, సరేనా? ఈరోజు అయితే అందరూ ఒకసారి అయిపోయామండి. పెద్దత్త, చిన్నత్తోళ్ళు, ఇంకా బావ, సుబ్బు వాళ్ళు అందరూ ఒకసారి ఉన్నారనమాట. బుజ్జి కూడా వచ్చింది. ఇంకా లాస్ట్ అయితే ఇంక అందరం ఒకసారి కలిసేసి ఇంకొక వాళ్ళకి మళ్ళీ కొంతమంది ఏమో విజయవాడ, కొంతమంది ఏమో చెన్నపల్లి అని, గుంటూరు, ఇంకా వెనుకొండ, ఇంకా ఆ విధంగా అయితే ఇంకా ఎవరి వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండాలి, సరేనా? సుహాసిని కూడా తింటుంది బ్రెడ్. బయట అమ్మమ్మ ఉన్నాయి, అమ్మమ్మ కడు కూడా వెళ్దాం పదండి. సరే మరి అంతలో పోలేదు ఆగండి. మరి నేను సత్యలేం కాడ పోయేస్తాం. రేషన్ కార్డు అసలుకి పెళ్ళైన సంవత్సరానికే పెట్టుకోవాలి. నేనేంటంటే మా అమ్మోళ్ళలాగా కాకుండా ఇంకా ముగ్గురు పిల్లల్ని ఒకసారి రేషన్లో ఎక్కించి ఇంకా పని అయితే చూసుకున్నాను. హాయ్ చిన్నత్త. నువ్వు? దోసకాయ. మా సుహాసు, మా వీక్షిక రాజ్ ఇద్దరు కూర్చున్నారు చిన్న ఆయన దగ్గర. నిద్ర బాగా కండే. ఏం చేస్తున్నావమ్మా? తలదూకుంటున్నా. ఏం చేసావు? చిన్న కోళ్ళు, పెద్ద కోళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చారు. అంతేనంటవా? ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకోవాలి. బుజ్జి అంటుంది. అమ్మ బుజ్జే, ఏం కూర చేస్తున్నావు బుజ్జి? మంట పెరుగు లేదు, కూర చెప్తే సరే సరే చేసే మరి. సరేనండి, పప్పులో అయితే కరాబ్ పట్టేస్తాను. టమాటా కర్రీలోకి అయితే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం కట్ చేసి బుజ్జి అయితే ఇంకా మసాలా అయితే నూరుతుంది. ఏమేమి మసాలా బుజ్జి? కొబ్బరి, అల్లం, చింతపండు గబుక్క నూరే మరి కర్రీ చేద్దాం. సరే సరేనండి, పప్పు అయితే ఉడికింది, పప్పు దించేస్తాం కదా. టమాటా కర్రీ అయితే చేద్దాం మరి. ఎందుకు ఏడుతున్నావా? పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకులోకి మసాలా వేసుకుని గంటిస్తే తిప్పుతాం. కాసేపు అడి తీసుకున్నాయి అమ్మ కడితే. అమ్మమ్మ అడిగిన అమ్మమ్మ కాడ ఉండాలా? బుజ్జి మసాలా వేగింది కానీ కర్రీ చూడు చేస్తూ ఉందండి. బావ అయితే ఇంకా బ్యాంక్కి కాడికి ఆ పని మీద అయితే తిరుగుతూ ఉన్నాడు. పిలిచమ్మా హాయ్ చెప్పు. ముఖ్యంగా ఏంటంటే మన సొంత పొలం ఉంది కదా, ముఖ్యంగా ఏంటంటే మన సొంత పొలం ఉంది కదా. లేదు నీదే, మా ఇల్లు తాది, మా తాదేది. ఏంకో పొలం అయితే దున్నిస్తున్నారండి. నిన్నెత్తిని సత్యాలం కాడ పోయేస్తాం. టమాటా కూర నువ్వు అని బుజ్జక్క. సరే మరి మాట్లాడు. సరే అండి, ఇంకా ఉదయం నుంచి
అయితే బుజ్జి కూర వంటాం, ఉప్పు వంటాం, చికెన్ మొత్తం అయితే చేసుకున్నారు కదా. ఇంకా పెద్ద అత్తోళ్ళు, ఇంకా అత్తమ్మ, మాయ, చిన్న అత్తోళ్ళు ఇంక వీళ్ళందరూ అయితే భోజనం చేశారు. మేము కూడా చేసాము. ఇంకా చేసిందే కాక అమ్మమ్మను బావ అయితే ఇంకా దీంతోనే సరిపెట్టకుండా చికెన్ తేడానికేమో బావ వెళ్ళాడు. ఇంకా అమ్మమ్మ, చిన్న మాయ వీళ్ళందరూ అయితేనేమో సరుకులు తేడానికి వెళ్ళారు. ఇంకా నేను దీవెనైతే అంట్లు కడుగుతూ ఉన్నాము. కంట్లో గడిగేసి కసుపు చేసేసుకున్నాం త్వరగా. అయితే మళ్ళీ బాగా చికెన్ తెచ్చిన తర్వాత చికెన్ కర్రీ ప్రాసెస్ కూడా ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి దీని లేకపోతే మొత్తం కడుగుతా కసుకున్నాను. చెట్లు అమ్మ వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు. మహేంద్ర పాపం జ్వరంతో పాటు గొంతు కూడా గొంతు కూడా పోయింది. ఇంకా గొంతు పోయేసరికి ఏమే నీరసంగా ఉండకూడదు, కానీ కసు ఉడితే ఏం చేస్తా పడుకుంటూ పోయింది. జ్వరం వచ్చింది అయితే తీతి అదిగో అదే కాదు కసు ఉడవద్దు. వాళ్ళిద్దరు ఊడ్చుకుంటారు. దేవన ఊడ్చిద్ది. దీని ఉడిస్తే ఏం చేస్తున్నారు? కసు వచ్చుకుంటే పని అయితే చికెన్ కర్రీ తెచ్చిన తర్వాత చికెన్ కర్రీ పలావు అయ్యేసి నేను తలా జ్వరాలు రావండి జలుబు మీద అందరికి. జలుబులు అంటే తగ్గటానికి కోడి చికెన్ షేర్వా చేసుకున్నాం అనుకో, తలా గ్లాస్ తాగితే జలుబు మతి మర్చిపోవాలి. మహేంద్ర ఇప్పని జ్వరం వచ్చేకి ఏం అర్థం కాకపోయి కూర్చుంది తెప్పకి. బ్యాగ్ ఉండిద్ది అనమాట. జలుబు మామూలుగా చేయాలి. దేనా నీకు తగ్గిందా? కొంచెం పర్లేదా? ఏం తిన్నా బొడ్డమ్మాయి చూడు అట్ట ఆడుకుంటుందో. నువ్వెందుకు ఏడుతున్నావు బొబ్బ బుడ్డ? డాడీ చికెన్ కూడా తీసుకొస్తున్నాడు రా. నువ్వేది ఇంకా అరే పిలిచి బొబ్బుందంట బడివే బాట పోనుకో డాడీ. సుహాస్ బాబుని ఎంత నిద్ర కూర్చున్నా వేస్ట్ అండి. ఉయ్యాలకు కుస్తీ పడుతున్నాడు, అసలు నిద్రే బాగుంది అంటున్నాడు. మాటల్లో బావ కూడా చికెన్ కూడా తీసుకొచ్చాడు. అంతే కట్లపై మీద చేస్తాం. సరే సరే. ఫ్రెండ్స్ అమ్మ బొబ్బు ఉందా? మంచం మీద బండి. సరే అమ్మ ఇంకా సరుకులు తీసుకురాలా, కాసేపు ఉన్నాక వస్తా. ముందే బాగా చెప్పిన బాగా తీసుకొచ్చాడుగా. ముగ్గురు తోడుకోరు కలిసి ఇదే లాస్ట్ సారి ఇదే మొదటిసారి ఇది కాబట్టి సరే ముగ్గురు చేసుకొని బాగా చేసుకుంటాను. సరే బావా.